ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే మొదలుపెట్టబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అమ్మవారు మనకు తెలియజేయబోతున్న సందేశం ఏమిటి అంటే, ఇది సందేశం కాదండి, అమ్మవారి యొక్క అసలు కథ వింటే చాలు మీ కష్టాలన్నీ తీరిపోతాయి. నిజంగా జరిగిన కథ. ఈ అమ్మవారి కథను వింటే చాలు మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. ఇది నిజానికి కథ కాదు, నిజంగా జరిగింది. చాలా ఆసక్తిగా ఉంటుందండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. పూర్వం రోజుల్లో గాజుల షాపులకు వెళ్ళి గాజులు కొనుక్కునేవారు కాదు, గాజులు అమ్ముకునేవారు. మన ఊర్లకే వచ్చి తిరిగి అమ్మేవారట. అనగనగా రామాపురం అనే ఊరిలో గాజుల వ్యాపారి ఉండేవాడు. అతని పేరు దుర్గారావు. దుర్గామాత భక్తుడు అతను. ఈయన రోజుకొక ఊరు తిరుగుతూ స్త్రీలకు గాజులు వేస్తూ ఉండేవాడు. ఎల్లప్పుడూ కూడా ఆ దుర్గామాతనే స్మరించుకుంటూ ఉండేవాడట. ఇతను ప్రతిరోజు కూడా స్త్రీని దుర్గా అని పిలిచేవాడట. ఎవరికి గాజులు వేసినా ఆమెనే దుర్గా అని పిలిచేవాడట. ప్రతి స్త్రీని కూడా దుర్గామాతగానే భావించేవాడట. దుర్గారావు ఒకరోజు గాజుల పెట్టెను ఎత్తుకొని గోపాలపురం అనే గ్రామానికి నడుచుకుంటూ వెళ్తూ ఉండగా మార్గ మధ్యలో నిర్జన ప్రదేశంలో చెరువు పక్కన ఒక అమ్మాయి బిందెను ఎత్తుకొని కనిపిస్తుంది. ఆమె ముత్తైదువు. చక్కగా ముక్కు పుడక, కాళ్లకు పసుపు, నుదుటిన పెద్ద బొట్టు పెట్టుకొని ఉంటుంది. ఆ అమ్మాయి దుర్గారావును దగ్గరికి పిలిచి, నాకు గాజులు వేస్తావా అని అడిగింది. అప్పుడు దుర్గారావు తన గాజులు పెట్టెను ఒక చెట్టు కింద దింపాడు. అప్పుడు ఆ అమ్మాయి ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల గాజులను చేతి నిండా వేయించుకుంది. అప్పుడు ఆ అమ్మాయి దుర్గారావుతో, నేను మా అత్తగారి ఇంట్లో ఉంటాను. నువ్వు గోపాలపురం వెళ్తూ ఉన్నావు కదూ, అక్కడ శివాలయం ప్రక్కన ఒక పెద్ద అరుగుగల ఇల్లు ఉంటుంది. ఆ ఇల్లు మాదే. ఈ గాజులకు డబ్బులు మా నాన్నగారు ఇస్తారు. నువ్వు అక్కడకు వెళ్ళి డబ్బులు తీసుకో అని చెప్పింది. మా నాన్నగారికి నా మీద కోపం ఉంది. మాకు అమ్మాయి లేదు అని అన్నా కూడా అంటాడు. అప్పుడు మా దేవుని గదిలో ఒక పాత కుంకుమ భరణ ఉంది. అందులో ఒక కాసు ఉంది. అది తీసి ఇవ్వమను చెప్పు. దానికి మా నాన్న కుదరదు అంటాడు. అయినా సరే గట్టిగా పట్టుకో, కాసు ఇచ్చే వరకు అస్సలు వదలకు అని ఆమె దుర్గారావుతో చెబుతుంది. అప్పుడు దుర్గారావు సరే అని అక్కడి నుండి గోపాలపురం వెళ్తాడు. ఆ ఊరిలో శివాలయం పక్కన ఉన్నటువంటి పెద్ద అరుగుగల ఇంటికి వెళ్తాడు. ఆ ఇల్లు చూడడానికి పెద్దదే అయినా సరే చాలా పేదరికంలో ఉంది. ఆ ఇంటి ముందు వేద విద్యార్థులు కనిపిస్తారు. అప్పుడు దుర్గారావు ఇంటి యజమానిని పిలిచి, అయ్యా, చెరువు దగ్గర మీ అమ్మాయికి గాజులు వేశాను. మీ అమ్మాయి డబ్బులు మీ దగ్గర తీసుకోమని చెప్పింది. నాకు త్వరగా డబ్బులు ఇస్తే ఇక్కడి నుండి వెళ్ళిపోతాను. ఇంకా ఊరంతా తిరిగి గాజులు వెయ్యాలి అని యజమానితో అంటారు. దానికి రాధాకృష్ణ పండితులు వారు ఆశ్చర్యపోయి, నాకు అసలు ఆడ సంతానమే లేదు, నువ్వు తప్పుగా మా ఇంటికి వచ్చావు అని అంటారు. అప్పుడు దుర్గారావు శివాలయం పక్కన రాధాకృష్ణ పండితులు అంటే మీరే కదా అని అంటారు. అప్పుడు దానికి రాధాకృష్ణ పండితుల వారు అవును నేనే అంటారు. దానికి దుర్గారావు, అయ్యా, ఏమైనా గొడవలు ఉంటే మీలో మీరే చూసుకోవాలి. చాలా లక్షణమైనటువంటి అమ్మాయిని కాదనుకుంటారా? మీరు అలాగే అంటారని మీ అమ్మాయి చెప్పింది కూడా. అక్కడ ఏదో గొడవ జరుగుతున్నట్లుగా ఉంది అనేసి గమనించిన చుట్టుప్రక్కల వారు అక్కడికి వస్తారు. దుర్గారావు అంటాడు, మీరు భలేవారు. ఎంతో కోపం ఉంటే మాత్రం కన్న కూతురిని కాదనుకుంటారా? మీ అమ్మాయి నాతో అక్కడే చెప్పింది మీరు ఇలా అంటారు అని. అయ్యా, మీ అమ్మాయి నాతో చెప్పింది మా నాన్న దగ్గర నువ్వు ఖచ్చితంగా డబ్బులు తీసుకోమని, ఎట్టి పరిస్థితుల్లో డబ్బు తీసుకోకుండా వెళ్ళకండి అని, మీ పాత పూజ గదిలోని కుంకుమ భరిణిలో కాసు ఉందని నాతో చెప్పింది. ఆ కాసు అయినా తెచ్చి ఇవ్వండి అని అంటారు దుర్గారావు. అప్పుడు రాధాకృష్ణుడు, మా దేవతా మందిరంలో అసలు కుంకుమ భరిణి లేనే లేదు, ఇంకా కాసు ఎక్కడి నుండి ఉంటుంది అంటారు. మీ అమ్మాయి చెప్పింది చూడవయ్యా అంటాడు దుర్గారావు.
చుట్టుప్రక్కల వాళ్ళు కూడా దుర్గారావు మన గ్రామానికి ఎప్పుడూ వచ్చేవాడే, ఒక్కసారి మీ దేవతా మందిరంలో కుంకుమ భరణ ఎక్కడుందో చూడండి అని చుట్టుప్రక్కల వారు కూడా రాధాకృష్ణుడితో అంటారు. ఆ తతంగమంతా వింటున్నటువంటి పండితుని యొక్క తల్లి పూజా మందిరంలో ఎక్కడో ఒక చిన్న మీట ఉన్నట్లు నాకు ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది, ఒక్కసారి బాగా చూడు, అందులో కుంకుమ భరిణ ఉండవచ్చు అని ఆ వృద్ధురాలు రాధాకృష్ణుని యొక్క పండితుల వారితో అంటుంది. అప్పుడు రాధాకృష్ణుడు కొద్దిసేపు వెతికాక ఒక చిన్న మీట కనిపిస్తుంది. దాన్ని తాకగానే ఒక కుంకుమ భరిణ బయటకు వస్తుంది. ఆ కుంకుమ భరిణిలో ఒక చిన్న అమ్మవారి ప్రతిమతో పాటు ఒక బంగారు కాసు కూడా ఉంటుంది. అప్పుడు రాధాకృష్ణుడు మనసులో, అసలు ఇక్కడ కుంకుమ భరిణ ఉన్న విషయం నాకు ఇంతవరకు తెలియదు, నా తల్లి కూడా ఇంతవరకు నాకు దీని గురించి చెప్పలేదు, నా తల్లికి తెలిసిన ఈ విషయం ఆ అమ్మాయికి ఎలా తెలిసి ఉంటుందో అని ఆలోచిస్తాడు. అప్పుడు ఆ పండితుడు అప్పుడు ఆ రాధాకృష్ణుడు కుంకుమ భరిణిలో చెయ్యి పెట్టగానే ఒక బంగారు కాసు తగులుతుంది. వెంటనే ఆ కాసును బయటకు తీస్తాడు. ఆ తరువాత ఇంకోసారి కుంకుమ భరిణిలో చెయ్యి పెడతాడు. మళ్ళీ ఇంకో కాసు వస్తుంది. ఇలా చేయి పెట్టిన కొద్దీ కాసులు వస్తూనే ఉంటాయి. రాధాకృష్ణుడు ఒక్కసారి ఆశ్చర్యానికి లోనవుతాడు. అప్పుడు ఆ కాసును తన తల్లికి చూపిస్తాడు. అప్పుడు ఆ వృద్ధురాలు, ఇది మా తాతగారి కాలానికి చెందింది. ఈ కుంకుమ భరిణిలో అమ్మవారి యొక్క ప్రతిమను ఉంచి మా తాతగారు ప్రతిమను ప్రతిరోజు కూడా భక్తి శ్రద్ధలతో అర్చించేవారట. తర్వాత కాలంలో ఈ అమ్మవారి ప్రతిమను పూజించడం మానేశారు అని ఆ వృద్ధురాలు చెబుతుంది. అప్పుడు ఇంటివారు అందరూ కూడా ఆ పూజా మందిరం నుంచి కాసును తీసుకొని బయటకు వచ్చి, దుర్గారావు, నువ్వు ఎవరిని చూశావో ఆ అమ్మాయిని మాకు చూపిస్తావా అని అడుగుతారు. బంగారు కాసుతో బయటకు వచ్చిన రాధాకృష్ణుని చూసి ఊరంతా ఆశ్చర్యపోతారు. అప్పుడు దుర్గారావు ఊరు వాళ్లను మరియు రాధాకృష్ణుని కుటుంబాన్ని చెరువు దగ్గరకు తీసుకుపోతాడు. ఇక్కడే ఆ అమ్మాయిని చూశాను అని చెబుతాడు. కానీ ఆ చెరువు ప్రక్కన ఎవరూ కూడా కనిపించరు. ఆ చెరువు చూడ్డానికి పద్మాలతో నిండిన సరోవరంలా కనిపిస్తుంది. అందరూ కొద్దిసేపు వెతికాక ఎవరో చెరువులోకి వెళ్ళినట్లు అడుగులు కనిపిస్తాయి. అడుగులు చెరువు నుండి బయటకు వచ్చినట్లు మాత్రం లేవు. అప్పుడు ఊరు వారంతా కూడా దుర్గారావుతో, వాళ్లకు అసలు అమ్మాయిలే లేరు, అయినా నీటి కోసం ఇంత దూరం ఎవరూ కూడా రారు అని అంటారు. అప్పుడు దుర్గారావు, అమ్మా దుర్గమ్మ, వీళ్ళకిప్పుడు ఆ అమ్మాయి కనపడితే తప్ప ఎవరూ కూడా నా మాట నమ్మరు. ఊరు వాళ్ళ దృష్టిలో నేను అబద్ధాల వాడిని అవుతాను అని బాధపడుతూ చెరువు వైపు తిరిగి అమ్మా దుర్గామాత అని గట్టిగా మొరపెట్టుకుంటాడు. అప్పుడు చెరువులో నుండి 2 చేతులు బయటకు వస్తాయి. 2 చేతులకు ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగు గాజులు కనిపిస్తాయి. దుర్గారావు ఈ అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని చూసి స్పృహ తప్పి పడిపోతారు. ఈ సన్నివేశాన్ని ఊరంతా కూడా చూస్తుంది. ఊరంతా కూడా మొక్కుతారు. అప్పుడు అందరూ కూడా అనుకుంటారు, చాలా సంవత్సరాలుగా నిక్షిప్తమైనటువంటి ఉన్న అమ్మవారిని పూజించడానికి ఆ దుర్గామాత స్వయంగా ఈ విధంగా అనుగ్రహించింది అని ఊరంతా అనుకుంటారు. ఇక అప్పటి నుంచి రాధాకృష్ణుడు వారి కుటుంబం భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించడం ప్రారంభించారు. ఆ కుటుంబం అమ్మవారి అనుగ్రహంతో సుఖ సంతోషాలతో సిరి సంపదలతో వర్ధిల్లింది. అమ్మవారే తనకు తాను పూజలు జరిపించుకోవడానికి ఇలా గాజులమ్మే అతనికి కనిపించింది అని ఊరంతా భావించారు. ఆ గాజులమ్మే వ్యాపారికే అమ్మవారు ఎందుకు కనిపించారంటే, ఆయన పెద్ద పెద్ద హోమాలు పూజలు ఏమీ చేయలేదు, కానీ ఎప్పుడూ కూడా దుర్గామాతనే తలుచుకుంటూ ఉండేవాడట. ప్రతి స్త్రీని కూడా దుర్గాదేవిగానే భావించేవాడట. ప్రతి స్త్రీని కూడా దుర్గా అనే పిలిచేవాడట. దీనిని బట్టి అర్థమయ్యింది ఏమిటంటే, నిజమైన భక్తి కలిగిన వారికే అమ్మవారు సాక్షాత్కరిస్తుందని. ఈ కథను విన్నా చాలు, అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి ఆమె కృప మనకు కూడా కలిగి మీ కష్టాలను అన్నీ కూడా తొలగిపోతాయి. సో విన్నారు కదా ఫ్రెండ్స్, అమ్మవారి యొక్క నిజ జీవితంలో జరిగినటువంటి కథ. ఈ కథ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.